అందరికీ నమస్కారం. ఈరోజు కథ కర్ణ పార్ట్ 17. రాసిన వారు మిస్టర్ ఏ గారు. ముందు పార్ట్స్ విన్నాకే ఈ పార్ట్ వినండి, అప్పుడే స్టోరీ బాగా అర్థమవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే, కమిషనర్ తను అండర్ కవర్ ఆఫీసర్ ఏసీపీ కృష్ణకుమార్. దివ్య, కుమార్ ఏసీపీ ఏంటి సార్? అవును దివ్య, నువ్వు రాకముందు ఆ కర్ణ కేసు డీల్ చేసింది ఇతనే. కానీ సార్, తనే కర్ణ అన్న విషయం తను ఒప్పుకున్నాడు. అలాగే తను కర్ణగా మారడానికి కారణమేంటో చెప్పాడు. ఇందాక అన్నానుగా, తనే కర్ణ కేసు డీల్ చేసింది అని. తనకి కర్ణ ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసు సార్. కానీ లాస్ట్ కర్ణ చంపిన చోట నీ డౌట్ నాకు అర్థమైంది. ఆ రోజు అక్కడికి వెళ్ళింది కర్ణ కాదు, కుమార్. ఏంటి మీరు అంటుంది? అవును దివ్య, ఆ రోజు అక్కడ అమ్మాయిలను బలవంతంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు న్యూస్ వచ్చిందని నేనే అక్కడికి వెళ్ళమని చెప్పా. సార్, నాకేం అర్థం కావడం లేదు. నాకు తెలుసు దివ్య, కానీ కృష్ణకుమార్ కర్ణ కాదు అని నువ్వు యాక్సెప్ట్ చేయడం లేదు. తను పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి 3 సంవత్సరాలయ్యింది. సారీ సార్, తనెవరో తెలుసుకోకుండా అరెస్ట్ చేశా. పర్లేదు దివ్య, నువ్వు ఎక్కడో పొరపాటు పడ్డావు, అందుకేలా అయింది. సరే, ఒకసారి కృష్ణ దగ్గరికి వెళ్దాం. దివ్య వాళ్ళు అక్కడి నుండి కుమార్ దగ్గరికి వెళ్తారు. కుమార్ కమిషనర్ని చూడగానే లేచి సెల్యూట్ చేస్తాడు. సారీ కృష్ణకుమార్, తను ఏదో పొరపాటున చేసింది. సార్, దాని గురించి మీరేం ఆలోచించకండి. అయినా తను నన్ను అరెస్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఏసీపీ అని చెప్పాలి కదా. సార్, నన్ను అరెస్ట్ చేసింది ఎవరు? ఏసీపీ శృతి. తన దగ్గర ఆధారాలు లేకుండా నన్ను అరెస్ట్ చేయదుగా, అందుకే నేనేం చెప్పలేదు. అంటే నువ్వు దివ్యాని క్షమించేశావా? అయ్యో, భార్యని క్షమించేసే అంత గొప్ప భర్తను కాదు సార్. అర్థం కాలేదు. సార్, దివ్య ఎవరో కాదు, నా భార్య. ఆ మాట వినగానే కమిషనర్ షాక్ అయ్యాడు. ఏంటి, మీ ఇద్దరికి పెళ్ళయిందా? ఏం చేయమంటారు, ఒక్కోసారి ఇలాంటి తప్పులు చేయాలిగా. దివ్య, అంటే నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప? చూసారా సార్, ఇక్కడ మీరు ఉండగానే నా మీద ఎలా అరుస్తుందో, ఇంకా ఇంటికాడ నా పరిస్థితి అర్థం చేసుకోండి. కమిషనర్ నవ్వుతూ, వాళ్ళు అరిచినా కొట్టినా మనకి జన్మకి వాళ్ళ బాధ తప్పదు. ఆ మాట విని అందరూ నవ్వుతారు. దివ్య, సార్, మరి ఇప్పుడు అసలు కర్ణ ఎవరో ఎలా తెలుస్తుంది? కమిషనర్, అదే నాకు అర్థం కావడం లేదు. కుమార్, సార్, కర్ణను పట్టుకోవడానికి ఒక ప్లాన్ ఉంది. ఏంటి కుమార్? అమ్మాయిలను విదేశాలకు ఎగుమతి చేసే ఒక పెద్ద మనిషి మన రాష్ట్రంలోకి వచ్చారు అని చెప్పారుగా. అయితే ఈ విషయం ఆల్రెడీ కర్ణకు తెలిసి ఉంటుంది. అందుకే మనం అక్కడికి వెళ్తే తన్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే కుమార్, మీరు ఇప్పుడే స్టార్ట్ అవ్వండి. కానీ సార్, వాడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు. ఓకే సరే, ఒక 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని చెప్తా. ఓకే సార్. కమిషనర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. కీర్తిని, భవ్యాని అక్కడి నుండి ఇంటికి పంపేశాడు కుమార్. వాళ్ళు కూడా అక్కడి నుండి కమిషనర్ ఇచ్చిన అడ్రస్కి బయలుదేరుతారు. ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఒక ఇంట్లో అదే పనిగా ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అవతల వ్యక్తి, రే సూరి, ఎల్లుండి జరగబోయే భైరవపురం అమ్మవారి జాతరకు ఆ అర్జున్ గాడి భార్య వస్తుంది. అది అక్కడి నుంచి తిరిగి వెళ్ళకూడదు. సూరి, అన్నా, దానికి కూడా అర్జున్ గాడు వస్తాడేమో కదన్నా. వాడక్కడికి రాడు, అందుకే మనం దాన్ని అక్కడే చంపేయాలని సార్ చెప్పాడు. అన్నా, వాడక్కడికి రాకపోతే నీకు దాని చాబు కబురు చెప్తా అన్నా. అది అంత సులువు కాదురా. వాడక్కడికి రావడం లేదు కదన్నా, మరెందుకు సులువు కాదంటున్నావు? అక్కడికి వస్తుంది అర్జున్ భార్య మాత్రమే కాదు, ఆ ఆదిశక్తి వస్తుంది. ఆదిశక్తి ఎవరు? అర్జున్ గాడి భార్య. తనని అంత తేలిగ్గా తీసుకోకండి. తనకి దాండ్ర విద్య నుండి ఖడ్గ విద్య వరకు వచ్చు. మరి దాన్ని చంపడం ఎలా అన్నా? తను స్వయంగా అమ్మవారికి పూజ చేస్తుంది. ఆ సమయంలో తను ఏం జరిగినా సరే అమ్మవారి ముందు కళ్ళు మూసుకొని ఉంటుంది. అప్పుడే మనం దాన్ని చంపాలి. అది కేవలం 10 నిమిషాలు మాత్రమే అలా ఉంటుంది. అప్పుడే దాన్ని చంపాలి. అలాగే అన్నా. సరే, ఆ పని మీద దృష్టి పెట్టండి. కుమారింట్లో కీర్తి, భవ్య ఇంటికి వెళ్ళేసరికి అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. కీర్తి, పెద్దనాన్న, అన్నయ్య పోలీస్ ఆఫీసర్ ఏంటి? రమేష్ కీర్తికి, భవ్యకి కుమార్ పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యారో చెప్తాడు. కీర్తి, అమ్మా, గౌతమ్ బావ ఏడి? సరస్వతి, ఫోన్ కాల్ వస్తే బయటకు వెళ్ళాడు. కీర్తి, సరే, నేను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. రమేష్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. భవ్య, పెద్దనాన్న, మీ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరో చూడు. ఎవరో స్వామీజీ అంట. రమేష్ కంగారుగా ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేస్తాడు. చెప్పండి స్వామి, మీరు నాకు ఫోన్ చేశారు? అమ్మవారి జాతరకు ఇంకా 2 రోజులున్నాయి. మీరు ఆ రోజు కుమార్తో అమ్మవారికి అభిషేకం చేయించండి. కానీ స్వామి,
మీరేం భయపడకండి, అంతా అమ్మవారే చూసుకుంటుంది. సరే స్వామి, ఇక నేను ఉంటా. అలాగే స్వామి. కుమార్ వాళ్ళు కమిషనర్ చెప్పిన అడ్రస్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో కుమార్ ఫోన్కి కాల్ వస్తుంది. కుమార్ ఫోన్ లిఫ్ట్ చేసి కంగారుగా మాట్లాడతాడు. దివ్య. ఎవరు ఫోన్? కమిషనర్ సార్. ఏమైంది? వాడెవడో అమ్మాయిని కిడ్నాప్ చేశాడంట. అక్కడికి కర్ణ వచ్చే అవకాశం ఉంది. మనల్ని అక్కడికి వెళ్ళమని చెప్పారు. సరే అయితే మనం బయలుదేరదాం. నాకెందుకో కర్ణానే మనల్ని డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నాడు అనిపిస్తుంది. అది నిజమే. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒక పని చేద్దాం. నేను ఇక్కడ ఉంటాను, నువ్వు అక్కడికి వెళ్ళు, సరేనా? కానీ నిన్ను ఒక్కనే. సరే అయితే నాకు తోడుగా సత్య, శ్రీ, స్మితాని ఉంచు. సరే. అక్కడి నుండి దివ్య వాళ్ళు బయలుదేరతారు. దివ్య సగం దూరం వెళ్ళాక తనకి ఏదో అనిపించి కారు ఆపుతుంది. శివ. ఏంటి దివ్య కారు ఆపావు? శివ, మనల్ని కుమార్ ఫూల్ చేశాడు. ఏంటి దివ్య నువ్వు అంటుంది? మనకు వచ్చిన సమాచారం బట్టి కర్ణ ఫస్ట్ చంపింది ఆ పల్లవిని బ్లాక్మెయిల్ చేసిన వాణ్ణి. అంటే ఆ కర్ణ కుమారే. మరి తను ఏసీపీ కదా. ఏసీపీ అయితే కర్ణ అవ్వకూడదని రూల్ లేదు కదా. అంటే ఎస్. శివ, తనకు మనం ఇప్పుడు వెళ్ళిన అడ్రస్ తెలియదు. అందుకే తెలివిగా ప్లాన్ చేసి కమిషనర్ చేతే అడ్రస్ తీసుకొని మనల్ని ఇంకో చోటుకి పంపిస్తున్నాడు. అయితే మనం అక్కడికి వెళ్తే త్వరగా తన్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. దివ్య కార్ రివర్స్ చేసి మళ్ళీ కుమార్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మధ్యలో శ్రీకి ఫోన్ చేస్తుంది, కానీ తను లిఫ్ట్ చేయదు. దివ్య వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి స్మిత అక్కడ ఉన్న రౌడీలను షూట్ చేస్తూ ఉంది. తన పక్కన సత్య స్పృహ కోల్పోయి ఉన్నాడు. దివ్య. ఏమైంది స్మిత? స్మిత. దివ్య, కర్ణ, కుమార్ అంటూ తను కూడా స్పృహ కోల్పోయింది. స్మితాని, సత్యను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళమని సంధ్యను, అంజలిని పంపిస్తుంది. ఒక పక్క దివ్య, ఇంకో పక్క శివ ఇద్దరూ అక్కడ ఉన్న రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడే శివకి ఒక బుల్లెట్ వచ్చి భుజానికి తగలడంతో తను కూడా స్పృహ కోల్పోతాడు. దివ్య గన్లో బుల్లెట్స్ అయిపోయాయి. తన ఎదురుగా ఒకడు గన్తో తనని షూట్ చేయడానికి నించొని ఉన్నాడు. అప్పుడే వచ్చిన బుల్లెట్ వాడి తలకి తగిలి వాడు పడిపోయాడు. అది చూసి దివ్య ఆ బుల్లెట్ వచ్చిన వైపు చూస్తుంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు పోలీస్ యూనిఫామ్లో ఉన్నారు. అందులో ఒకరు అప్పుడే దివ్య వైపు తిరిగారు. అతనెవరో కాదు, గౌతమ్. ఇంకొకరిని చూడ్డానికి ట్రై చేస్తూ ఉండగా ఒకడు దివ్యని చంపడానికి కత్తి పట్టుకొని ఆమె వైపు వస్తున్నాడు. అప్పుడే అక్కడ ఉన్న ఇంకో పోలీస్ ఆఫీసర్ వాడిని షూట్ చేస్తాడు. అప్పుడు చూసింది దివ్య. అతన్ని చూడగానే దివ్యకి మైండ్ బ్లాక్ అయిపోయింది. దివ్య అతని దగ్గరకు వెళ్తుంది అనగా పక్కన ఉన్న ఒక ఇంటి నుండి అమ్మాయిలను విదేశాలకు అమ్మే ఆ పెద్ద మనిషి డోర్ పగలగొట్టుకుంటూ వచ్చి బయటపడ్డాడు. దివ్య అతని దగ్గరికి వెళ్ళి చూసేసరికి అతను చనిపోయాడు. అతన్ని ఎవరు చంపారు అని ఆలోచిస్తూ ఉండగానే ఆ ఇంటిలో నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతన్ని చూడగానే దివ్యకి షాక్ కొట్టినట్టయింది. ఎందుకంటే గౌతమ్తో వచ్చిన పోలీస్ ఆఫీసర్ కుమార్, ఇక్కడ ఇంటి నుండి వచ్చిన వాడు కూడా అచ్చం కుమార్ లాగే ఉన్నాడు. అతన్ని చూడగానే దివ్యతో పాటు కుమార్, గౌతమ్ కూడా షాక్ అయిపోయారు. దివ్య, కుమార్, గౌతమ్ ఒకేసారి ఆ వ్యక్తికి గన్స్ గురిపెట్టారు. గౌతమ్. రే, వాడచ్చు నీలాగే ఉన్నాడ్రా. కుమార్. అదే బావా, నాకు అర్థం కావడం లేదు. దివ్య. నువ్వు ఒకటి గమనించావా కుమార్? ఏంటి? తన కళ్ళు చూసావా ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో? అవును దివ్య, నాకు ఆ కళ్ళను చూస్తే నేను తనని ఏం చేయలేకపోతున్నా. గౌతమ్. రే, మీ భార్య భర్తల మీటింగ్ అయిపోతే వాణ్ణి అరెస్ట్ చేద్దాం. కుమార్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడే ఆ వ్యక్తి పక్కన స్పృహ లేకుండా ఉన్న శివకి గన్ పెడతాడు. కుమార్. తన్ని ఏం చేయకు. ఆ వ్యక్తి. సరే అయితే మీ దగ్గర ఉన్న గన్స్ పడేయండి. కుమార్ వాళ్ళు గన్స్ పడేసి నించొని ఉంటారు. కుమార్. ఇంతకీ ఎవరు నువ్వు? ఆ వ్యక్తి నవ్వుతూ, కుమార్ని. రేయ్, వెట్టకారమా? ఆ వ్యక్తి. నా గురించి మీకు అనవసరం, కానీ నన్ను ఇక్కడి నుండి వెళ్ళనివ్వండి. అస్సలు జరగని పని అని కుమార్ అంటాడు. ఆ వ్యక్తి. సరే అయితే శివ నీకు ప్రాణాలతో కావాలా వద్దా? దివ్య. సరే అయితే శివాని వదిలేసి నువ్వు వెళ్ళిపో. కుమార్. దివ్య, నువ్వు అంటుంది నీకు అర్థం అవుతోందా? వాడిక్కడి నుండి వెళ్ళడానికి ఇక్కడ ఒక కారు కూడా లేదు అని దివ్య అంటూ ఉండగానే అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుండి దిగిన వ్యక్తిని చూసి ముగ్గురు షాక్ అవుతారు. తనెవరో కాదు, శ్రీ. శ్రీ కార్ డ్రైవర్ సీట్ నుండి దిగి పక్కన సీట్లో కూర్చుంటుంది. ఆ వ్యక్తి శివాని అక్కడ వదిలి కారు ఎక్కుతాడు. కుమార్ ఆ వ్యక్తినే చూస్తూ ఉంటాడు. అది గమనించిన ఆ వ్యక్తి, కర్ణ అంటాడు. ఏంటి అని కుమార్ ఆ వ్యక్తిని అడుగుతాడు. ఆ వ్యక్తి కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్తూ, నా పేరు కర్ణ అంటాడు. ఇంకా ఉంది.
అంటే కుమార్ లాగే ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడన్నమాట. నాకు ఇప్పుడే తెలిసింది, మీరు అలా చూడకండి. అసలు ఆ కర్ణకి శ్రీ ఎందుకు హెల్ప్ చేసింది? ఇప్పుడు కుమార్ దివ్య ఆ కర్ణాన్ని ఎలా పట్టుకుంటారు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ కంటిన్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.